హాయ్ అండి. కర్నూలు నుంచి రాజస్థాన్‌కైతే వచ్చేసాం కదా! సో, ఈరోజు ఆడవాళ్ళు లేని ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది నా కిచెన్ రూమ్ అండి. చూస్తున్నారు కదా! డబ్బాల మీద దుమ్ము పేరుకుపోయింది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మా ఆయన నాకన్నా ఒక 3 వీక్స్ ముందే వచ్చారు. సో, చూస్తున్నారా ఇల్లు ఎంతగా ఇంటి దగ్గర నుంచి పంపించిన సామాన్లు గూడా అలాగే పెట్టాడు. ఏది కూడా సర్దలేదనమాట. ఇక వస్తూ పిల్లలకైతే నాష్టా తీసుకొచ్చాము ఇడ్లీ. అయితే పిల్లలైతే తింటూ ఉన్నారు. మా ఆయనేమో మ్యాగీ చేసుకొని, "తిను బాగా చేశాను తిను" అని నోరు ఇరుస్తా ఉన్నాడు. నాకు వద్దులేబ్బా నేను ఆల్రెడీ ఇడ్లీ తినేసానులే నువ్వే తిను అనేసి ఇంక మా వారైతే నాష్టా చేసేసి ఆఫీస్‌కైతే వెళ్ళిపోయారండి. నేనైతే చలికైతే వణికిపోయినాను. నేను ఇంకేం పని చేయకుండా పిల్లలైతే బయట కిచెన్ సామాన్లతో ఆడుకుంటా ఉంటే వాళ్ళని చూసుకుంటా అలాగే ఎండకైతే కూర్చున్నాను. సో, మీ హస్బెండ్ కూడా ఇంతేనా? ఏ హెల్ప్ లేకుండా ఇలాగే ఉంటారా? అయితే కామెంట్ చేయండి. సో, నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము జోధ్‌పూర్ నుంచి ఎలాగ మా ట్రావెలింగ్ జరిగిందనేది ఒక వీడియో అయితే చేశాను. కింద లింక్ ఇస్తా చూసేయండి. బై బాయ్.